హలో అండి. వీటిని చూపిద్దామని చెప్పి వీడియో చేశాను. ఎట్లా క్రేడిల్ చేస్తే పడుకుంటున్నారో చూడండి. ఈ మధ్య బాగా అలవాటైంది. అట్లా హ్యాండ్ పెట్టుకుని ఊపుతూ ఉంటే పడుకుంటున్నాయి. అండ్ ఆల్సో కొంచెం కూడా టైమ్ దే డోంట్ రియలీ కేర్ అబౌట్ ద టైం. అట్లా పట్టుకుని అట్లా క్రేడిల్ చేస్తూ ఉంటే సమ్టైమ్స్ 45 minutes 1 hour కూడా అట్లానే ఉంటున్నాయి. ఐ థింక్ దే లైక్ ఇట్ సో మచ్. బట్ ఎంత పెట్స్ ఇష్టం ఉండి మనం ఇది పెంచుకున్న హెన్స్ చికెన్స్ ఆర్ నాట్ లైక్ డాగ్స్ అండి. అది మనం ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినా కూడా మనం చూసిన వెంటనే ఏమి మన వైపు పరిగెత్తుకుంటే వచ్చేవి. సో ఇట్స్ అ లిటిల్ నాట్ వెరీ సాటిస్ఫైయింగ్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ దట్ వే. అదే ఒక పప్పీని ఒక డాగ్ని పెంచుకుంటే మనం ఇట్లా వెళ్ళి అట్లా వచ్చిన తర్వాత కూడా మన వైపు చూడటం, మన వైపు రావడం, ఎక్సైట్ అయిపోయి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఎక్సైట్మెంట్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. దే ఆర్ టూ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఇదనమాట. అది చూసారా, స్కార్లెట్ కాళ్ళు కూడా పైకి ఎట్లా పెట్టేసిందో, కంప్లీట్గా గివెన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉయ్యాల్లో సూపుతుంటే పిల్లలు ఎట్లా హ్యాపీగా ఉంటారు అట్లా అనమాట. బట్ అది బాగా నోటీస్ చేశాను. హెన్స్లో ఆ ఎఫెక్షన్ అది ఏమీ ఉండదండి. అది ఊరికే మన సరదా కోసం మనం పెంచుకోవడం తప్ప ఇట్స్ నాట్ వెరీ రివార్డింగ్ ఇన్ సెన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అట్లా ఏమీ ఉండదు. దిస్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫర్ యువర్ ఫన్. దట్స్ ఆల్ దెర్ ఈస్ టు ఇట్. బట్ ఎనీవే అట్లా చూపిద్దాం అనుకుని వీడియో చేశాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ వాచింగ్.